హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈరోజు మనం మాట్లాడుతున్న వీడియో ఏంటంటే ఫిల్టర్స్ గురించి. నేను ఒక 3 ఫిల్టర్స్ యాడ్ చేస్తా. దాన్ని బట్టి మీకు ఒక లిమిటెడ్ స్టాక్ లెస్ దెన్ 10 స్టాక్స్ అనేవి మీకు ఫిల్టర్ అవుతాయి. దట్ టు టాప్ 50% కరెక్ట్ అయిపోయినాయి. ప్రాఫిట్ గ్రోత్ అనేది 50% ఇంక్రీజ్ ఉంది. చేంజ్ ఇన్ డిఐ హోల్డింగ్ అండ్ చేంజ్ ఇన్ ఎఫ్ఐఐ హోల్డింగ్. ఒక 4 ఫిల్టర్స్, సారీ నాట్ 3, 4 ఫిల్టర్స్ యాడ్ చేసి చెప్తా. దాన్ని బట్టి మీకు ఫిల్టర్స్ యాడ్ చేయడం ఎలా అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి ప్లాన్ చేయండి. సో ఇది లాస్ట్ వీడియో. సో ఇది ఆ స్టాకు బెల్ రైస్ ఇండస్ట్రీస్. నిన్న ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేశాం కదా. అది మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళింది. మార్నింగ్ ఏమైందంటే ఆల్మోస్ట్ 4% వరకు అప్కి వెళ్ళి వెయిట్ చేయాలి. మనం బ్రేక్అవుట్ అయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక వీక్ అన్నా లేకపోతే ఒక డే అన్నా ఫుల్గా వెయిట్ చేస్తే ఆ క్యాండిల్ పైన క్లోజ్ అవుతుందా లేదా అని మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. సో మార్నింగ్ చూసాను నేను. సో పైన అయితే ఓపెన్ అయింది, కానీ ఈవినింగ్ వరకు క్లోజ్ అయిపోయింది డౌన్లో. సో ఇప్పుడు నా పొజిషన్ బెల్ రైస్లో ఎలా ఉండిద్దంటే మళ్ళీ ఆల్మోస్ట్ ఈ 102 ఆర్ 101కు లేదా ఈ 98కి వచ్చినప్పుడు కొంచెం ఒక 25% ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మీకు తెలుసు ఈవీ సెక్టార్ కానీ ఆటో సెక్టార్ కానీ ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటుంది. మీరు హైదరాబాద్లో చూస్తే అర్థమైంది. ప్రీవియస్‌గా 100 వెహికల్స్‌లో 50-60% బైక్స్ ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ 80-90% కార్లే అవుతున్నాయి. అంటే ఎంత ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ ఆటో సెక్టార్స్‌కి ఎంత డిమాండ్ పెరిగిపోయింది చూడాలి. ఆటో సెక్టార్ డిమాండ్ పెరుగుతుంది అంటే వాటి ఆటో పార్ట్స్ కూడా డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్‌లో ఏదైనా రిస్కే, ఏ స్టాక్ అయినా రిస్కే. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసేసుకోండి. సో టెన్షన్ వద్దు. కొంచెం కొంచెం అక్వైర్ చేసేసుకోండి. ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. ఇది మీకు అనాలిసిస్ నచ్చితే దాన్ని బట్టి ప్లాన్ చేసేసుకోండి. అంతేగాని నేను చెప్పాను కాదు, చెప్తున్నా అని కాదు. ఓకే. ఓకే, లెట్స్ మూవ్ టు ద వీడియో. సో వీడియోలో ఏంటంటే 3 ఫిల్టర్స్ యాడ్ చేస్తా అని చెప్పా కదా. స్క్రీనర్కి వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఇక్కడ స్క్రీనర్స్ అని ఇక్కడ ఉండిద్ది. ఆ స్క్రీనర్స్ పైన క్లిక్ చేయాలి. మనకు ఏదైతే ఫిల్టర్ నచ్చిద్దో, ఏ ఫిల్టర్ అయితే మీకు అప్లై చేయాలనుకుంటున్నారో, ఎలాంటి స్టాక్స్ని మీరు ఫిల్టర్ చేయాలనుకుంటున్నారో అప్పుడు క్రియేట్ న్యూ స్క్రీన్ అనాలి. ఇక్కడ మనకు ఒక స్క్రీన్ వచ్చింది. మనం 1 బై 1 ప్లాన్ చేసేసుకుందాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? 50% ఫాల్ ఫ్రమ్ 52 వీక్ హై. 52 వీక్ హై నుంచి 50% పడిపోయిన స్టాక్స్ కావాలి మనకి. డౌన్ ఫ్రమ్ 52 వీక్ హై అని కొట్టేసిన తర్వాత ఓకే, గ్రేటర్ దాన్ 50% కొడతాం. ఇలా కొట్టి ఒకసారి రన్ క్వైరీ చేయండి. సో ఆల్మోస్ట్ ఎన్ని స్టాక్స్ వచ్చినాయి? 921 స్టాక్స్ వచ్చాయి. దీని తర్వాత మీకు నచ్చిన ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. దీని తర్వాత దానికి ఆర్ఓసిఈ చూస్తారా, ఆర్ఓఈ చూస్తారా, ప్రాఫిట్ గ్రోత్ చూస్తారా, నెక్స్ట్ చేంజ్ ఇన్ టీఐ హోల్డింగ్, లేకపోతే ఎఫ్ఐఐ హోల్డింగ్ చూస్తారా, క్వార్టర్ ప్రాఫిట్ చూస్తారా, ఇయర్లీ ప్రాఫిట్ చూస్తారా, ఇంట్రెన్సిక్ వాల్యూ, పీఈ, కానీ ఏదైనా మీరు ఏది యాడ్ చేసుకునైనా మనం స్టిల్ ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ నేను చేస్తున్నది ఏంటంటే, సో డౌన్ ఫ్రమ్ 52 వీక్ హై అనేది కొట్టేసాం కదా. సో 50% కంటే ఎక్కువ పడాలి అండ్ పెట్టాలి. నెక్స్ట్ ఫిల్టర్ రాసే ముందు అండ్ పెట్టాలి. ప్రాఫిట్ గ్రోత్ కూడా మనకు బాగుండాలి అన్నట్టు, ఒక బెటర్గా ఉండాలి. సో ఈసారి కూడా మళ్ళీ రన్ క్వైరీ చేసి వద్దులేండి మళ్ళీ. ఓకే, ప్రాఫిట్ గ్రోత్. నెక్స్ట్ చేంజ్ ఇన్ డిఐఐ హోల్డింగ్, అంటే మ్యూచువల్ ఫండ్స్ వల్ల హోల్డింగ్ ఎంత 0 కంటే ఎక్కువ అయితే ఉండాలి ఫస్ట్ మనకి. సో రన్ దిస్ క్వైరీ అని అంటే మనకు చూడండి ఎన్ని వచ్చాయి. ఇప్పుడు 900 నుంచి 16 వచ్చేసాయి కదా. సో తర్వాత ఈ దీంట్లో కూడా మనం చేంజ్ ఇన్ ఎఫ్ఐఎస్ హోల్డింగ్ కూడా పెట్టేసుకుందాం. ఎఫ్ఐఎస్ హోల్డింగ్ కూడా ఒక గ్రేటర్ దాన్ 0 పెట్టేసుకుని కింద రన్ క్వైరీ ఉంది కదా, పెడితే చూడండి ఆల్మోస్ట్ జస్ట్ 7 వచ్చాయి అన్నట్టు. అంటే ఇదే ఫిల్టర్ చేసేసుకోవాలా, ఇదే చేసుకోవాలి అంటే అలా ఏం లేదు. సో వీటి మధ్యలో మనం ఇంకా వేరే కూడా ఆర్ఓసిఈ కానీ ఇంకా ఆర్ఓఈ కానీ ఎంత పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉంది. సో ఆర్ఓఈ, సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది గ్రేటర్ దాన్ ఒక 15 వేసేసుకోండి. అండ్ పెట్టాలి. అండ్ పెట్టకపోతే రన్ అవ్వదు క్వైరీ. అండ్ పెట్టాలి. సో ఇక్కడ చూడండి ఇంకా 3 అన్నట్టు. సో ఇక్కడ మార్కెట్ క్యాప్ యాడ్ చేసుకోవడం, ఇలాంటివి మీరు యాడ్ చేసేసుకొని పెట్టుకోవడం వల్ల మనకు స్టాక్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇదేంటి ఆర్ఓఐ తీసేసుకుందాం, మళ్ళీ ఒకసారి రన్ చేసేసుకుందాం. సో ఇప్పుడు రన్ దిస్ క్వైరీ. సో 7 వచ్చాయి కదా. ఈ 7లో మనం ఒక్కటి చూద్దాం, ఏదన్నా అసలు పర్ఫెక్ట్గా ఇచ్చిందా లేదా, అసలు బాగానే ఉందా, అసలు స్టాక్ చార్ట్ ఎలా ఉంది, దాని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్. బేసికల్గా ఇది ఐపీఓ వచ్చినప్పుడు దీనికి ఉన్న ఊపు అయితే ఇంకా వేరే వాటికి ఏం లేదనుకుంటా. చూపిస్తా చార్ట్ కూడా. మార్కెట్ క్యాప్ చూడండి 10,000, కరెంట్ ప్రైస్ 1,000, హైలో
2000 to 732 రీసెంట్ ఫాల్లో. స్టాక్ పిఈ 45, ఇండస్ట్రీ పిఈ 44, ఆల్మోస్ట్ రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఆర్ఓసిఈ ఆర్ఓఐ చూడండి 65%, 85%లో ఉన్నాయి. సో బేసికల్గా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇట్ హ్యాస్ ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఆఫ్ 12 gigawatts ఎట్ ఇట్స్ ప్లాంట్ ఇన్ చికీలి, సూరత్ అండ్ ఉమర్గోన్ ఇన్ గుజరాత్. సో వీళ్ళే అర్థమైంది కదా, లార్జెస్ట్ సోలార్ ప్యానెల్ వాళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ సిఎంపి బై ఎఫ్సివి పాజిటివ్లో ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ 912లో ఉంది. 3 years రిటర్న్ ఆర్ఓఐ 70 ఉంది. రిటర్న్ ఆన్ 3 years 152%, రిటర్న్ ఓవర్ 1 year -50%. సో మనం ఏం పెట్టాం, ఆ ఫిల్టర్ అనేది -50%, ఆల్ టైమ్ హై నుంచి 50% ఉన్న స్టాక్స్ పెట్టాం కదా, అందుకే రిటర్న్ ఓవర్ -50 ఉంది అన్నట్టు. సో బేసికల్గా దీన్ని ఇంకా చూస్తే ఇక్కడ చూడండి, ఈపీఎస్ అనేది పెరుగుతుంది, మనకు పిఈ అనేది డౌన్ అవుతుంది. ఐఎమ్ నాట్ రికమెండెడ్ దిస్ స్టాక్, జస్ట్ మనకు ఫిల్టర్లో వచ్చిన స్టాక్ని చూస్తున్నాం అన్నట్టు. మీరు ఫిల్టర్స్ ఇంకా మీకు ఎక్కడన్నా నెట్లో ఉన్నా ఇక్కడ దొరికినా కూడా ఇంకా యాడ్ చేసేసుకోండి, సెర్చ్ చేసేసుకోండి. మంచి మంచి ఫిల్టర్స్ యాడ్ చేసుకొని పెట్టుకుంటే మంచి స్టాక్స్ బయటకు వస్తూ ఉంటాయి మనకి. సో ఆ తర్వాత డెట్ ఫ్రీ, గుడ్ క్వార్టర్, 274% సిఏజిఆర్, ఆ తర్వాత ఆర్ఓఈ బెటర్ ట్రాకింగ్ ఉంది, మీడియం సేల్స్ గ్రోత్ ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళ సేల్స్ కూడా బాగానే ఉన్నాయి. తర్వాత 342 ఇయర్ ఆన్ ఇయర్, 0 నుంచి చూడండి 1 నుంచి 342, 867, 1597. సో బెటర్గా మనకు ఓపీఎం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా బాగానే ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగానే ఉంది, ఈపీఎస్ బాగానే ఉంది. సో అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనం ఇక్కడికి వెళ్దాం. ప్రమోటర్స్ 74% స్టిల్ హోల్డ్ చేస్తున్నారు, అంటే ఇంకా వాళ్ళకి నమ్మకం ఉంది. సో మనం అయితే 100% చెప్పలేం వాళ్ళ మైండ్లో ఏముందో. సో మనమైతే మన వంతుగా మనం ట్రై చేస్తాం. అది ఉంటుందా పోతుందా కంపెనీ అని చెప్పలేము. అది ఏదైనా మార్కెట్ అంటేనే బెట్టింగ్. ఎఫ్ఐఎస్ చూడండి 0.99 నుంచి 1.13కి వచ్చారు. డిఎస్ కూడా 0.01 నుంచి 0.24%కి వచ్చారు. సో ఇది ఫస్ట్ స్టాక్. సో వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ కదా. సో ఇక్కడ చూడండి ఆల్ టైమ్ హై పెడితే మనకి ఏమొస్తుంది ఇది. సో ఇక్కడ చూడండి, ఎక్కడో ఉన్న స్టాకు 2022 నుంచి కంటిన్యూస్గా పెరిగింది. ఎక్కడి వరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ 3000 వరకు వెళ్ళింది, 3039 వరకు వెళ్ళింది. ఆ తర్వాత అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాల్ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి 731 తర్వాత మళ్ళీ స్టాక్ రివర్స్ అయిపోయింది. సో ఒక్కవేళ చూస్తే మనం పాజిటివ్ సైడ్ చూసి షార్ట్ టర్మ్గా లాంగ్ టర్మ్గా ఒకవేళ ప్లాన్ చేసేసుకుంటే అది మీ ఇష్టం, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది. సో దీని కింద అండ్ దీనిపైన ప్లాన్ చేసేసుకోవడం బెటర్. ఒకవేళ స్టాకు ఇన్ బిట్వీనే ఉంది, ఇన్ బిట్వీన్ ఉంటే వెయిట్ చేయాలి. దీనిపైన కనుక క్లోజ్ అయిపోతే మంత్లీ కంటే వీక్లీ, సరే వీక్లీ క్యాండిల్ అనేది ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఈ ప్యాటర్న్ ఫామ్ బ్రేక్అవుట్ అయిపోయి, ఓకే, ఫస్ట్ రిజెక్షన్ ఇది వస్తుంది, బ్రేక్అవుట్ తర్వాత ప్యాటర్న్ బ్రేక్అవుట్ అంటే సో ఇలా ఉండిద్ది ప్యాటర్న్ అనుకోండి. దీని బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ వరకు వస్తుంది స్టాక్, ఇక్కడ నుంచి కూడా రిజెక్ట్ అవ్వకుండా, సో ఇక్కడికి స్టాక్ బ్రేక్అవుట్ అయిపోయి ఇలా వచ్చిందనుకో మళ్ళీ వెయిట్ చేయాలి మనం. లేదు ఇక్కడి నుంచి బ్రేక్అవుట్ అయిపోయి పైన క్లోజ్ అయ్యి 1 వీక్ ఇక్కడి నుంచి రీటెస్ట్ అయిందనుకో, అప్పుడు మనం స్టాక్ని ఫోకస్ చేయొచ్చు. అంటే అరౌండ్ 1200 దగ్గర నుంచి స్టాక్ని ఫోకస్ చేయొచ్చు. లేదా స్టాక్ కనుక కిందికి రావడం మళ్ళీ మొదలెట్టింది అనుకోండి, ఇంకా పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా రిస్క్ పెట్టే మార్కెట్లో అది మీరు అర్థం చేసేసుకోవాలి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఫిల్టర్స్ ఎలా యాడ్ చేయాలి అర్థమైంది కదా, దాన్ని బట్టి మీరు ఫ్యూచర్లో ప్లాన్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.